అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేయబోతున్న వీడియో ఏంటంటే క్లాస్ 6 బాల్నెస్ అలాంటి వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చా, ఒకవేళ చేస్తే వాళ్ళకి ఎటువంటి ప్రోటోకాల్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది, అంటే పేషెంట్ సైడ్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, సర్జన్ సైడ్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అక్కడ ఏ ప్రోటోకాల్స్ ఫాలో అయితే వాళ్ళకి సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ తీసుకురావచ్చు అనే దాని మీద ఒక ప్రాక్టికల్ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఇటువంటి కేసుకి ఏ విధంగా రిజల్ట్స్ తీసుకురావచ్చు, ఏ విధంగా మనం ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలనే విషయం మీద మీకు కొద్దిగా క్లారిటీ అయితే వస్తుంది. ఈ వీడియో నేను చేయడానికి ఆల్మోస్ట్ నాకు మోర్ దాన్ 14-15 months అయితే పట్టిందండి. ఎందుకంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిస్ పేషెంట్. ఎందుకంటే చాలా మంది పేషెంట్ చూపించడానికి కూడా ఒప్పుకోకపోవచ్చు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిస్ పేషెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఫస్ట్ టైం కన్సల్టేషన్ దగ్గర నుంచి ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్, తర్వాత రివ్యూ, సెకండ్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్, ఇదంతా చేయడానికి, రికార్డు చేయడానికి, డేటా పెట్టుకోవడానికి చాలా టైం అయితే తీసుకుంది. మోర్ దాన్ 13-14 months తీసుకుంది. సో అదేవిధంగా ఇది నా ఒక్కని ఎఫర్టే కాదు, మా టీం అందరిది, ప్లస్ ఈ పేషెంట్కి అయితే ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఎందుకు ఇటువంటి పేషెంట్స్కి సెకండ్ టైం చేయాలి, ఎందుకు ఏం స్టెప్స్ తీసుకోవాలి, ఏ స్టెప్స్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఇతను మన దగ్గరికి కన్సల్టేషన్ వచ్చేపాటికి ఆయనకు క్లాస్ 6 బాల్నెస్ ఉంది. ట్రాన్స్ప్లాంటేషన్ జస్ట్ జనరల్గా ట్రాన్స్ప్లాంటేషన్ కావాలని వచ్చాడు. ఆయనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర లేదు. అంటే ఇది సెషన్స్ ఏ విధంగా చేయాలి, ఎన్ని సెషన్స్ చేయాలి, గ్రాఫ్ట్స్ ఏంటి, అసలు ఐడియా లేదు ఆయనకి. కన్సల్టేషన్ గమనించిన తర్వాత ఆయనకి ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. తర్వాత బ్యాక్ సైడ్ డోనర్ చూస్తే అసలు అది యావరేజ్ డోనర్ అని చెప్పొచ్చు. సో పేషెంట్ అయితే మోటివేటెడ్గా ఉన్నాడు ట్రాన్స్ప్లాంట్ చేసుకుందామని. సో ఇటువంటి కేసులో మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకొని ట్రాన్స్ప్లాంటేషన్ డిజైన్ కావచ్చు, ట్రాన్స్ప్లాంటేషన్ నంబర్ ఆఫ్ సెషన్స్ కావచ్చు చేస్తే రిజల్ట్స్ మనం సూపర్గా తీసుకురావచ్చు. అయితే ఇక్కడ ఎక్కడ తప్పు జరుగుతుందంటే, ఇటువంటి కేసెస్లో మనకు ఆల్రెడీ డోనర్ ఏరియా తక్కువ ఉన్నప్పుడు చాలా ప్లాన్డ్గా మనం డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా కాకుండా మనకి ఇష్టం వచ్చిన చోట ఎయిర్ పెట్టుకుంటే డెఫినెట్గా ఫెయిల్యూర్ అవుతుంది. అంటే ఇక్కడ బేసిక్ నెంబర్ 1 పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు డోనరు, రెండవది పేషెంట్ మోటివేషన్. ఈ పేషెంట్ కన్సల్టేషన్ చూసిన తర్వాత నేను ఫస్ట్ ప్లాన్ ఏం చేశానంటే, ఫస్ట్ మనము ప్రయారిటీ ఏరియా అంటే పైన మిడ్ స్కాల్ప్ ఏరియాలో కొద్దిగా ఇంప్లాంట్ చేస్తాము, హెయిర్ లైన్ కింది కూడా తీసుకోము అని చెప్పడం జరిగింది. తర్వాత క్రౌన్ ఏరియాలో చేయమని చెప్పాను. క్రౌన్ ఏరియా కంపల్సరీగా సెకండ్ టైం రావచ్చు, లేకపోతే మూడోసారి కూడా రావచ్చు. ఇంకోటి మధ్యలో మెడికేషన్స్, మల్టీవైటమిన్ థెరపీ తీసుకోవాలి. ఎందుకంటే ఆయన బ్యాక్ సైడ్ డోనర్ చాలా తక్కువ ఉంది. అంటే ఇక్కడ స్టెరాయిడ్స్ కానీ, ఫినస్ట్రైడ్, మినాక్సిడిల్ అవన్నీ పక్కన పెడితే ఓన్లీ మల్టీవైటమిన్ థెరపీ, మినాక్సిడిల్ అండ్ ఫినస్ట్రైడ్ ఓన్లీ ఫర్ 4 months ఇచ్చాము. సో ఇవన్నీ ఆయన మోటివేటెడ్ అయిన తర్వాతనే నాకు ఓకే, సెకండ్ టైం అయినా వస్తా, థర్డ్ టైం అయినా వస్తా, సో నాకు ఐ వాంట్ ద బెస్ట్ అన్నప్పుడు ఈ కేసు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇతనికి మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే, క్లాస్ 6 బాల్నెస్ కంప్లీట్గా హెయిర్ లాస్, ఎక్కడ కూడా హెయిర్ లేదు ఆయనకి. మీరు గమనిస్తే ఎక్కడెక్కడ ఫ్రంట్ కానీ మిడ్ స్కాల్ప్, క్రౌన్లో హెయిర్ అయితే కంప్లీట్గా లాస్ అయింది. వెనకాల మనకు డోనర్ ఏరియాలో మాత్రం యావరేజ్ హెయిర్ అయితే ఉంది. సో ఇది మనకున్న ఛాలెంజింగ్. రెండవది ఏంటంటే, అడ్వాంటేజ్ ఏంటంటే, పేషెంట్ ఈజ్ కేపబుల్ ఆఫ్ కమింగ్ వన్స్ కానీ ట్వైస్ కానీ, అట్లా ఒకసారి కానీ 2 సార్లు కానీ మోటివేటెడ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. మూడవది, సర్జన్ ఏదైతే ప్లాన్ రికమెండ్ చేశాడో ఈజ్ ఓకే విత్ దట్. అంటే మంచి, నేను హెయిర్ లైన్ పైన ఎందుకు తీసుకున్నానని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆయనకి. తర్వాత ఎందుకు యా ఏరియా ఫస్ట్, యా ఏరియా సెకండ్ ఇంప్లాంట్ చేస్తాము ఎందుకని చెప్పి నేను సబ్స్టాన్షియేట్ చేసి రీజన్స్ చెప్పడం జరిగింది. సో ఆయన ఓకే అనడం వల్ల ఈ మూడు పాయింట్లు మీట్ అవ్వడం వల్ల కేసు ఇతన్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఫస్ట్ సెషన్లో మనము అతనికి ఫ్రంటల్ ఏరియా హెయిర్ లైన్ మీరు గమనించవచ్చు,
కొద్దిగా హయ్యర్ హెయిర్ లైన్ తీసుకున్నాము, ఎందుకంటే గ్రాఫ్ట్స్ మన దగ్గర లేవు కదా. సో అనవసరంగా ముందు వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి మనం ముందర హెయిర్ లైన్ కొద్దిగా పైన తీసుకోవడం జరిగింది. తర్వాత మిడ్ స్కాల్ప్లో మనం ఎక్కువ డెన్సిటీ, ఆ ఫ్రంటల్ ఫోర్లాక్లో ఎక్కువ డెన్సిటీ ఇస్తే మనకు చూడడానికి 80 to 90% అపియరెన్స్ చేంజ్ అయితే వస్తుంది. చాలా మందికి అది తెలియదు. అది తెలియకుండా ఎక్కడో ముందు కావాలా సైడ్ కావాలా అంటారు. అది అవసరం లేదు. ఆ విధంగా చేస్తే ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఈ విధమైన ప్లాన్ ఆయనకి మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ విధంగా ఇంప్లాంట్ చేసి మనం పంపించిన తర్వాత సో సెకండ్ సెషన్ మన మైండ్లో ప్లాన్ అయితే ఉంది, అతనికి ఉంది. సో ఫస్ట్ సెషన్ మనకు వచ్చిన గ్రాఫ్ట్స్ మొత్తాన్ని ఫ్రంట్ సైడ్ ఫ్రంటల్ ఫోర్లాక్ ఏరియా కావచ్చు, మిడ్ స్కాల్ప్ కావచ్చు, ఆల్మోస్ట్ 60 to 65, 70% వరకు మనం కవర్ చేయడం జరిగింది. సో అది మన ఫస్ట్ టైం జరిగిన ట్రాన్స్ప్లాంటేషన్లో గుర్తుంచుకోదగ్గ విషయం అన్నమాట. ఫస్ట్ రిజల్ట్స్ వచ్చేపాటికి ఆల్మోస్ట్ 8 months ఫస్ట్ సెషన్ తర్వాత, ఈ మధ్యలో ఆయనకి నేను మల్టీవైటమిన్ థెరపీ 4 months to 6 months మినాక్సిడిల్ యూసేజ్ 5% మినాక్సిడిల్. ఫినెస్ట్రైడ్ మ్యాండేటరీగా అయితే ఇవ్వలేదు, కానీ ఆయన అయితే వారానికి 2 సార్లు వాడాడు, ఓన్లీ ఫర్ 3.5 months. తర్వాత అయితే ఫినెస్ట్రైడ్ కూడా ఇవ్వలేదు ఆయనకి. సో మల్టీవైటమిన్ థెరపీ ఇచ్చాం, బయోటిన్, ఒమేగా, సో ఇలాంటివి కొన్ని మల్టీవైటమిన్స్ లిస్ట్ ఆయనకి ఇచ్చి వాడడం చెప్పడం జరిగింది. సో 8 months మీరు రిజల్ట్స్ చూసేప్పటికీ కైండ్ ఆఫ్ బెస్ట్ రిజల్ట్స్ ఫర్ 1 session ఆయనకు వచ్చిందనమాట. సో ఇక్కడ మనకు డెఫినెట్గా ఇప్పుడు ఫస్ట్ సెషన్లో మేమైతే ఏదైతే అనుకున్నామో ఆ విధంగా టార్గెట్ రీచ్ అయ్యామన్నట్టు. అంటే చూసిన వెంటనే బాల్నెస్ అపియరెన్స్ చేంజ్ అయ్యింది, చూడడానికి చాలా బాగున్నాడు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ బ్యాక్ వచ్చాయి. సో ఇప్పుడు ఏంటి, సెకండ్ సెషన్లో మనం క్రౌన్ ఎక్కడైతే ఫస్ట్ సెషన్లో చేయలేదో అక్కడ మనం సెకండ్ సెషన్ చేయాలి. అదేవిధంగా సెకండ్ సెషన్ గురించి మాట్లాడేటప్పుడు ఆయనకు వచ్చిన ఇంకొక ఐడియా ఏంటంటే, హెయిర్ లైన్ కొద్దిగా ముందు పెట్టుకోవచ్చా అంటే ఎస్, హ్యాపీగా పెట్టవచ్చు. ఫస్ట్లో మనం ఎందుకు పెట్టలేదంటే హెయిర్ లైన్ మనకు తెలియదు ఏ విధంగా డెన్సిటీ వస్తుందో, ఏ విధంగా కవర్ అవుతుందో తెలియదు. కాబట్టి ఆల్వేస్ సేఫ్ గేమ్, సేఫ్ ప్లాన్ మనం తీసుకుంటే మంచిది. సో సెకండ్ సెషన్లో మనకైతే ఫ్రంట్ సైడ్ హెయిర్ లైన్ పెట్టుకోవచ్చు, క్రౌన్లో పెట్టుకోవచ్చు, మధ్యలో డెన్సిటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇటువంటి అవకాశం మనకుంది. సో ఆ విధంగా సెకండ్ సెషన్ ప్లాన్ కొంచెం చేంజ్ చేసి ఫ్రంట్ హెయిర్ లైన్ కొంచెం కిందికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు డోనర్ గమనిస్తే ఫస్ట్ సెషన్ తర్వాత ఎక్సలెంట్ ఇంప్రూవ్మెంట్ డోనర్. అది మన ట్రాన్స్ప్లాంట్ వల్ల అవ్వలేదండి, మనం ఇచ్చిన మల్టీవైటమిన్ థెరపీ వల్ల అయింది. ఈ విషయం మరీ ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది పేషెంట్లు నేను మల్టీవైటమిన్స్ వాడను, నేను ఒమేగా వాడను, వాళ్ళకి ఏదో రెస్ట్రిక్షన్ పెట్టుకుంటారు. మల్టీవైటమిన్స్ ఏ విధమైన ప్రాబ్లమ్ లేదు, హ్యాపీగా వాడచ్చు అండి. ఇప్పుడు మినాక్సిడిల్ కూడా హ్యాపీగా వాడచ్చు. చాలా మంది నేను మినాక్సిడిల్ వాడాను, మానేస్తే హెయిర్ ఫాల్ అవుతుంది, అదంతా అపోహ మాత్రమే. అయితే ఎటువంటి స్టెరాయిడ్స్ మీరు వాడాల్సిన పని లేదు, ఈవెన్ ఫినెస్ట్రైడ్ కూడా మ్యాండేటరీ కాదు. సో మల్టీవైటమిన్ థెరపీ మినాక్సిడిల్ వాడితే మీకు బ్రహ్మాండంగా అట్లీస్ట్ డోనర్ ఎయిర్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ పేషెంట్ మీరు గమనిస్తే డోనర్ ఎయిర్ ఎక్సలెంట్గా ఇంప్రూవ్ అయింది. బిఫోర్ మనకు ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ కంటే సెకండ్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి డోనర్ బాగుంది. ఇది నేను చాలా మంది కేసుల్లో గమనించాను. ఈ ఒక్క పేషెంటే కాదు, 100 మంది పేషెంట్లో నేను గమనించాను. అదైతే చాలా ఇంపార్టెంట్ పాయింట్ వి నోటెడ్. కొంతమందికి డోనర్ తక్కువ ఉన్న వాళ్ళకి మల్టీవైటమిన్ థెరపీ తీసుకుని తర్వాత ట్రాన్స్ప్లాంట్కి వెళ్తే ఇంకా బాగా డెన్సిటీ వస్తుంది. సో డోనర్లో మనకి మంచి క్వాలిటీ గ్రాఫ్ట్స్ సెకండ్ టైం కూడా దొరికినాయి. సెకండ్ టైం మనం అనుకున్న విధంగానే క్రౌన్ ఏరియాలో ఇంప్లాంట్ చేసాము. హెయిర్ లైన్ ఆల్మోస్ట్ 1.5-2 centimeters కిందికి తీసుకురావడం జరిగింది. పేషెంట్ కోరిక మేరకు. అది కాకుండా ఫస్ట్ టైం రిజల్ట్స్ బాగా వచ్చింది కాబట్టి చేయొచ్చు అనే ఉద్దేశంలో చేసాం. సో సెకండ్ సెషన్ కూడా చాలా బాగా అయింది ఆయనకి. ఓవరాల్గా 2 సెషన్లకి అప్రాక్సిమేట్లీ మనం ఒక 6,500 గ్రాఫ్ట్స్ వరకు ఇంప్లాంట్ చేసి ఉంటాము, 6,500 గ్రాఫ్ట్స్ వరకు ఇంప్లాంట్ చేసి ఉంటాము. సో సెకండ్ సెషన్ సేమ్. తర్వాత కూడా మల్టీవైటమిన్ థెరపీ మళ్ళీ ఒక 3 months ఇచ్చాను. వేరే స్టెరాయిడ్స్ కానీ లేకపోతే ఫినెస్ట్రైడ్ కానీ ఇవ్వలేదు, ఓన్లీ మల్టీవైటమిన్ థెరపీ ప్లస్ మినాక్సిడిల్ మాత్రమే. మినాక్సిడిల్ 5% డైలీ వన్స్ కానీ ట్వైస్ కానీ అదంతా వాడేసి మన దగ్గరికి తర్వాత మళ్ళీ ఒక 8 months తర్వాత రివ్యూ చేయడం జరిగింది. ఇక్కడ సెకండ్ సెషన్ 8 months తర్వాత వచ్చేపాటికే మ్యాసివ్ ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చిందండి ఆయనకి. ఎందుకంటే ఫ్రంట్ హెయిర్ లైన్ మళ్ళీ ఎక్స్టెండ్ చేసాం, చాలా బాగా వచ్చింది. మధ్య స్కాల్ప్లో కొన్ని గ్రాఫ్ట్స్ పెట్టాము, డెన్సిటీ బాగా ఇంప్రూవ్ అయింది. ఈసారి మనం ఫ్రంటల్ హెయిర్ లైన్ క్రౌన్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం, మధ్య స్కాల్ప్లో చాలా తక్కువ గ్రాఫ్ట్లు పెట్టాము. ఎందుకంటే ఆయన ఫ్రంట్ హెయిర్ లైన్ ఎక్స్టెండ్ చేసుకోవడం వల్ల కొన్ని ఇదే గ్రాఫ్ట్స్ మనం ఫ్రంట్లో వాడడం జరిగింది. మీరు గమనిస్తే ఆ క్వాలిటీ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ ఎక్సలెంట్ అండి. ఎందుకంటే చాలా న్యాచురల్గా, ఎవరు కూడా ఆయన బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఆఫీస్లో పనిచేసే ఎవరు గుర్తుపట్టలేదు. మామూలుగా ట్రాన్స్ప్లాంట్లు అందరూ చేస్తే ఎరెక్ట్గా ఉండడము, దూకోవడానికి కర్లీగా ఉండడము, లేకపోతే అది మ్యాచ్ అవ్వదు, ఆ విధంగా ఉంటాయి.
అలా కాకుండా ఈ క్వాలిటీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి అని చెప్తున్నా. అంటే అసలు ఎవరికి కూడా తెలియకూడదు. ఆయన దూకున్నప్పుడు కానీ బ్యాక్ సైడ్ మీరు క్రౌన్లో చూసి గమనిస్తే క్రౌన్లో మనకు సుడి ఉంటుంది. ఆ సుడి ఏ విధంగా ఉంటుందో ఆయనకు అదే విధంగా మనం క్రియేట్ చేయాలి. మళ్ళీ వెనకాల మీరు దూరినప్పుడు చూడండి అసలు నీట్గా బ్లెండ్ అయింది. ఆ విధంగా బ్లెండ్ అవ్వ చాలా మంది క్రౌన్లో స్ట్రైట్గా హెయిర్ పెట్టేస్తారు. అసలు బాగోదు. చూస్తే దూరం నుంచి 1/2 కిలోమీటర్ దూరం నుంచి చూస్తే తెలిసిపోతుంది ట్రాన్స్ప్లాంట్ అని. ఆ విధంగా కాకుండా ఈ పేషెంట్కి చాలా నీట్గా, అంటే ఇది క్వాలిటీ ట్రాన్స్ప్లాంట్ అని చెప్తున్నా. సో ఈచ్ అండ్ ఎవ్రీ గ్రాఫ్ట్ మనం ఇంప్లాంట్ చేసేటప్పుడు కావచ్చు, స్లిట్స్ పెట్టేటప్పుడు కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ స్లిట్ క్రౌన్లో యాంగులేషన్ వేరే ఉంటుంది, డెప్త్ వేరే ఉంటుంది, ఓరియంటేషన్ వేరే ఉంటుంది. అందువల్ల ఆయనకు న్యాచురల్ అంటే న్యాచురల్, అంత న్యాచురల్గా తీసుకురాగలిగిన రిజల్ట్స్. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇటువంటి పేషెంట్ క్లాసిక్స్ బాల్నెస్ ఉన్న వాళ్ళకి కొద్దిమందికి 2 సెషన్స్ అవసరమైతే, కొద్దిమందికి 3 సెషన్స్ కూడా అవసరం, 3 సెషన్లు కూడా అవసరం అవుతాయి. అది గమనించాలి. ఎందుకంటే ఇతనికి హై హెయిర్ లైన్ తీసుకోవడం వల్ల కొద్దిగా మనకు డెన్సిటీ ఉన్న దాంట్లో తర్వాత మనము డోనర్ ఇంప్రూవ్ చేసి సెకండ్ టైం చేయడం వల్ల కవర్ అయింది. అందరికీ ఆ విధంగా కవర్ కాకపోవచ్చు, ఇంకో సెషన్ కూడా చేసే అవకాశం ఉండొచ్చు. సో ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. ఈ పేషెంట్కి అయితే 2 టైమ్స్ మనం చేయడం జరిగింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ మీరు గమనిస్తే మళ్ళీ కూడా డోనర్ డ్యామేజ్ అవ్వలేదు. అంటే ఈ పేషెంట్లో ముఖ్యమైన విషయాలు గమనించాల్సింది ఏంటంటే న్యాచురల్గా బ్లెండ్ అయింది, ఎవరికి కూడా ట్రాన్స్ప్లాంట్ అని తెలియదు. రెండోది బ్యాక్ సైడ్ డోనర్ డ్యామేజ్ అవ్వలేదు. పైన మూడవది మీరు సుడిలో గమనిస్తే సుడి ఏ విధంగా యాంగులేషన్స్ మనకు ఉంటాయో అదే విధంగా ఆయనకు ఉందన్నమాట. ఫ్రంట్ కూడా హెయిర్ లైన్ మీరు గమనిస్తే అసలు ఆర్టిఫిషియల్గా లేకుండా చాలా న్యాచురల్గా ఉంది. ఈ 3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ ట్రాన్స్ప్లాంట్లో. ఇవన్నీ చేయడం వలన ఈ పేషెంట్కి అయితే ఎక్సలెంట్ సూపర్ రిజల్ట్స్ అని చెప్పొచ్చు, అన్బిలీవబుల్. ఎందుకంటే ఆ పేషెంట్ కూడా మీరు అసలు ట్రాన్స్ప్లాంటేషన్ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు ఎక్కువ చెప్పలేదు సార్, మీరు ఆల్మోస్ట్ ఊరికే జస్ట్ క్యాజువల్గా చేద్దామన్నారు, కానీ రిజల్ట్స్ ఈ విధంగా వస్తాయని చెప్పలేదు నాకు. ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పాడు. ఎందుకంటే సర్జన్ అన్నాక ఎక్కువ ప్రామిస్ చేయకుండా ఎక్కువ వర్క్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశము. సో ఇటువంటి పేషెంట్స్ మంచిగా ప్లాన్ చేసుకొని మంచి డిజైన్, ఇక్కడ ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ డిజైన్, ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ క్వాలిటీ అన్ని కలిస్తేనే మంచి రిజల్ట్స్ రావడం జరిగిందండి. లేకుంటే ఉత్త గ్రాఫ్ట్స్ పెడితే మనకు రిజల్ట్స్ రావు. అందువల్ల ఈచ్ పేషెంట్ డిఫరెంట్ సెనారియోస్ ఉంటాయి. వాళ్ళు గమనించి మంచి సర్జన్ దగ్గరికి పోయి కన్సల్టేషన్ తీసుకొని టైం స్పెండ్ చేసిన తర్వాతనే మీ ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ డిసైడ్ చేసుకోవడం చాలా మంచిదని నా ఉద్దేశం. కన్క్లూజన్ ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఎంక్వైరీస్ ఎలా ఉంటాయంటే 200-300 మంది ఎంక్వైరీ చేస్తే ఎవరో ఒక్కరు ఇద్దరు ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారండి. ఎందుకు ఇలా జరుగుతుందంటే వాళ్ళు బయట ఇంటర్నెట్లో చూసినప్పుడు ఎక్కడో 25,000కో 30,000కో 10 రూపాయలకో 20 రూపాయలకు గ్రాఫ్ట్లు చేస్తారనే ఉద్దేశంలో సెర్చ్ చేస్తున్నారు. ఆ విధంగా మీరు ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ సెర్చ్ చేస్తే మీకు ఎప్పుడూ రిజల్ట్స్ రావు, ఎప్పుడు కూడా రావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ 6 బాల్నెస్ అన్నప్పుడు లార్జ్ ఏరియా, మంచి సర్జన్స్ ప్లాన్ చేయకపోతే మీకు ట్రీట్మెంట్లో రిజల్ట్స్ రాదు. నెంబర్ 2 సెకండ్ సెషన్ చేయకుండా ఏ సర్జన్ ఏం చేయలేడు. సో నెంబర్ 3 క్వాలిటీ ఏంటంటే న్యాచురల్ హెయిర్ లైన్, డోనర్ డ్యామేజ్ అవ్వకూడదు, యాంగులేషన్స్ బాగుండకూడదు. ఈ పేషెంట్కి ఫస్ట్లో హెయిర్ లైన్ కింద తీసుకుంటే మనం టోటల్గా ఫ్లాప్ అయ్యేది. మీరు గమనించాలి, ఇతని ఏజ్ అరౌండ్ 36 ఇయర్స్. సో అటువంటి ఆయనకి ఏ విధంగా మ్యాచ్ అవుతుంది అనే విషయాన్ని మనం డెఫినెట్గా గమనించిన తర్వాతనే, డెసిషన్ తీసుకున్న తర్వాతనే ట్రాన్స్ప్లాంటేషన్ ఇంప్లిమెంట్ చేస్తాం. అందరికీ ట్రాన్స్ప్లాంట్ సేమ్ కాదు. మీ పేషెంట్ మీ కేసుకి ఏ విధంగా సూట్ అవుతుందని మేము డిసైడ్ చేసిన తర్వాతనే మీకు అప్రాక్సిమేట్ ఒక ఐడియా చెప్పగలుగుతాం అనమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, పేషెంట్కి మోటివేషన్ ఉండాలి. మంచి సర్జన్ దగ్గరికి వెళ్ళాలి, మంచి క్లినిక్ వెళ్ళాలి, మంచి క్వాలిటీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలనే మోటివేషన్ లేకపోతే రిజల్ట్స్ తీసుకురాలేం. అంటే ఏంటి, ఎక్కడైనా చేయించుకుంటాను అన్నప్పుడు బడ్జెటే కన్సర్న్ అయినప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ గురించి మనం మాట్లాడడం వేస్ట్. సో నెంబర్ 2 ఏంటంటే సెకండ్ టైం సార్ అంటారు. సెకండ్ టైం డెఫినెట్గా అవసరమే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎంత డబ్బులు ఇచ్చినా కూడా నువ్వు బ్యాక్ సైడ్ డోనర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ పేషెంట్కి సెకండ్ టైం ఎందుకు 8 మంత్స్ తర్వాత చేయడం జరిగిందంటే డోనర్ ఇంప్రూవ్మెంట్ కానీ స్కిన్ హీలింగ్ కానీ కంపల్సరీగా 6 మంత్స్ తర్వాత జరుగుతుంది. చాలా మంది నెక్స్ట్ డే చేస్తామంటారు, అట్లా కుదరదు. పేషెంట్కి నాకేదో టైం కన్స్ట్రెంట్ ఉంది, నేను వెళ్ళిపోతాను, నాకు రేపే చేయమన్నప్పుడు చాలా క్లినిక్స్ రేపు చేద్దామంటారు. సో ఆ విధంగా డెఫినెట్గా వెళ్ళకూడదు. మీ సర్జన్ చాయిస్ ప్రకారం వెళ్ళండి. టైం వేస్ట్ అయినా పర్వాలేదు, ఎందుకంటే డోనర్ వేస్ట్ అయిన తర్వాత డబ్బులు ఉన్నా కూడా మీరు ట్రాన్స్ప్లాంట్ చేసుకోలేరు. చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్. అందువల్ల చాలా మంది ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలో ఏం చేస్తున్నారంటే వాళ్ళకి మోటివేషన్ లేదు. జస్ట్ మోటివేషన్ అంటే ఏంటి, ఎక్కడ తక్కువలో చేసుకుని సరిపోవాలి, ఒకసారికి అయిపోవాలి
అలా కాకుండా రిజల్ట్స్ వచ్చే విధంగా మీరు ప్లాన్ చేసుకోవడం మంచిది. ట్రాన్స్ప్లాంట్ అర్జెంట్ సర్జరీ కాదు కాబట్టి ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ఇయర్ ఇంకొక నెక్స్ట్ ఇయర్ కూడా మనం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి బెస్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళొచ్చు. అదే ఏదో గ్యాజెట్ వస్తువు కార్ అయితే ఎనీ టైం కొనుక్కోవచ్చు. ఇక్కడ డోనర్ డ్యామేజ్ అయిన తర్వాత మీ ట్రాన్స్ప్లాంటేషన్ మీ దగ్గర డబ్బులు ఉన్నా కూడా, మీ దగ్గర మంచి సర్జన్ ఉన్నా కూడా చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఆల్వేస్ క్వాలిటీ ఉన్న ట్రాన్స్ప్లాంట్ క్లినిక్ వెళ్ళండి. క్వాలిటీ చేసే సర్జన్ దగ్గర వెళ్ళి చేసుకోవడం మంచిదని నా సలహా.